మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఇవాళ ఒక 3 పరిణామాలు అయితే, మొదటిగా ఒక్కసారి సంజయ్ విషయానికే వద్దాం. సంజయ్ సంబంధించినటువంటి అంశంలోనే ఇవాళ ఆయన ఏసీబీ కోర్టులో కూడా లొంగిపోయారు. సో ఆయనకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఈయన ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? సుప్రీంకోర్టులో కూడా ఈయనకి ఊరకు లభించలేదు. సో ఈయన పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈయన భవితవ్యం ఏం కాబోతోంది? శ్రీహరి వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టానుసారం చెలరేగారనే ఆరోపణలో ఉన్న 3 అధికారులు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పివి సునీల్ కుమార్, అదేవిధంగా సిఐడి డీజీగా ఉన్న సంజయ్, వీళ్ళ 3 కూడా సస్పెన్షన్కు గురయ్యారు. సస్పెన్షన్కు గురి కావడంతో పాటు అప్పట్లో ఉన్న ఎవరైతే నిఘా బాస్గా ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇక సంజయ్కి సంబంధించి సంజయ్ సిఐడి డీజీగా ఉన్న సమయంలో ఆయన ఎస్సీ ఎస్టీ చట్టం మీద దళితులకి, గిరిజనులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కార్యాచరణ ప్రణాళిక పంపించారు. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఎస్సీలకు అవగాహన కల్పించేందుకు 59 లక్షలు, ఎస్టీలకు అవగాహన కల్పించేందుకు 59 లక్షలు, మొత్తం దాదాపుగా 1,20,00,000 రూపాయలు తనకు కావాలి అని చెప్పి కూడా ప్రతిపాదనలు పంపించిన వెంటనే ఆగమేఘాలపై ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ఈ మొత్తం నిధులను మంజూరు చేసింది. ఈ మంజూరు చేసిన నిధులకు సంబంధించి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు కిత్వాపు టెక్నాలజీస్ అని, సౌత్రికా టెక్నాలజీస్ అని 2 సంస్థల్ని ఎంపిక చేశారు. ఈ 2 సంస్థలు కూడా 25 జిల్లాల్లో సదస్సులు నిర్వహించాయి అని చెప్పి డబ్బులు డ్రా చేశారు, బిల్లులు కూడా మంజూరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా అసలు సదస్సులు నిర్వహించలేదు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు జరిపి రాష్ట్రంలో 24 జిల్లాల్లో సదస్సులు నిర్వహించినప్పటికీ ఈ సదస్సులన్నీ కూడా ప్రభుత్వ భవనాల్లో, అదేవిధంగా అప్పుడున్న పోలీసు యంత్రాంగం టీ స్నాక్స్ అరేంజ్ చేసిందని, ఎటువంటి ఖర్చు కాలేదని, కేవలం 3,20,000 రూపాయలు మాత్రమే ఇందులో వ్యయం చేశారు అని తేలింది. కానీ బిల్లులు ఏదైతే సౌత్రికా టెక్నాలజీస్, కిత్వాప్ టెక్నాలజీస్ ఈ 2 సంస్థలు కూడా అద్దె భవనాల్లో సదస్సులు నిర్వహించి అద్దె చెల్లించడంతో పాటు టీఈ స్నాక్స్కి కూడా డబ్బులు చెల్లించామని, ఫర్నిచర్కి కూడా డబ్బులు ఇచ్చాము అని కూడా పేర్కొని బిల్లులు డ్రా చేశారు. ఈ బిల్లులు డ్రా చేయడంతో ఈ మొత్తం కూడా బోగస్ అని తేలింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక మేరకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిఫార్సు చేసింది. ఏసీబీ ఈ కేసు సిఫార్సు చేయడంతో ఏసీబీ అధికారులు ఈయనపై కేసు నమోదు చేశారు. తనకి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిపై ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అక్కడున్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంజయ్ బెయిల్ విషయంలో, యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో ముందుగానే ట్రయల్ నిర్వహించినట్టు అనిపించిందని, 69 పేజీల తీర్పు ఏంటి ముందస్తు బెయిల్ కానని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. ఈయన ముందస్తు బెయిల్కి అర్హుడు కాడు అని చెప్పి ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను తిరస్కరించింది, రద్దు చేసింది. ఆయన 3 వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సంజయ్ ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అదేవిధంగా ఏసీబీ కోర్టులో లొంగిపోయిన తర్వాత ఆయన వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. కానీ తనకు అస్వస్థతగా ఉందని, అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టు విచారణ జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ కేసు విషయంలో పివి సునీల్ కుమార్ ప్రస్తావిస్తున్నామంటే, అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి విషయంలో ఈయన సిఐడి చీఫ్గా ఉన్నారు. కేసు ఎంక్వైరీ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించినటువంటి చరిత్ర. ఎవరు ఈ ఆఫీసరు, అసలు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చాలా పెద్ద చర్చ జరిగింది, చాలా ప్రాచుర్యం కూడా పొందాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి, లేదా ఈ పరిస్థితి ఎదురైన నేపథ్యంలో ఆయన భవితవ్యం ఏం కాబోతుంది? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే సిఐడి డీజీగా ఉన్నారో సంజయ్, అంతకుముందు పివి సునీల్ కుమార్, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని, అర్ధరాత్రి గోడలు దూకి కూడా అరెస్ట్ చేశారని కూడా వీళ్లపై అప్పట్లో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. సంజయ్ అయితే
సంజయ్ సిఐడి డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి ఒక కేసు నమోదు చేయటమే కాకుండా నంద్యాలలో ఉన్న చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి బస్సులో నిద్రిస్తున్న సమయంలో డోరుగొట్టి మరీ అరెస్టు చేయించటమే కాకుండా నంద్యాల నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి తీసుకువచ్చారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి 53 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే ఈ కేసులో ప్రైమా ఫేసీ లేదు అని, అంటే మనీ ట్రయల్ జరగలేదని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి ముందస్తు బెయిల్ ఇచ్చిన సమయంలో, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో ఏపీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అదేవిధంగా సంజయ్, వీళ్ళిద్దరూ కూడా విజయవాడ, హైదరాబాదు, అదేవిధంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేయటంతో మీడియా వాళ్ళు పదే పదే అడిగిన ప్రశ్నలకు మధ్యలోనే ప్రెస్ మీట్లో ఆపేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనకు అప్పట్లో జరిగినాయి. అవన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈయన అప్పట్లో ఓవర్ యాక్షన్ చేశారు అని చెప్పి సంజయ్పై తెలుగుదేశం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ సిఐడి డీజీగా ఉన్న సమయంలో, అదేవిధంగా ఫైర్ డీజీగా ఉన్న సమయంలో ఎన్ఓసీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సంజయ్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేయటం, ఆ దర్యాప్తు నివేదికను ఏసీబీకి ఇవ్వటం, ఏసీబీ కేసు నమోదు చేసి ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని చెప్పి ఆయనకు పేద కేసు నమోదు చేసింది. ఈరోజు చివరికి కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక ప్రధాన అంశం పివి సునీల్ కుమార్. ఈయనకు సంబంధించి ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు ఆయన. సో దానికి గడువు కూడా ముగిపోతున్న తరుణంలో మళ్ళీ ఆయన కొనసాగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు కూడా ఆయన పైన సస్పెన్షన్ విధించినటువంటి పరిస్థితి ఏంటి అసలు? అంటే ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి వ్యవహారమా, లేకపోతే ఈ సస్పెన్షన్ పొడిగించడానికి దారితీసినటువంటి కారణాలు ఏంటి? పివి సునీల్ కుమారు సిఐడి డీజీగా ఉన్న సమయంలో అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు, వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయటమే కాకుండా ఆయన్ని తీసుకువచ్చి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా ఆయనకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన అరికాలు అంతా కూడా వాసిపోయి ఉందని, ఆయనకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి అని చెప్పి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటమే కాకుండా ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు దీనిపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అక్కడ కేసు నమోదైంది. ఈ కేసులో పివి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ను కూడా అభియోగాలు మోపడంతో పాటు ఆయనపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ను ఇప్పటి వరకు కూడా 2 సార్లు పొడిగించింది. పివి సునీల్ కుమారు సస్పెన్షన్ ఈ రోజుతో రేపటితో ముగుస్తుండటంతో మళ్ళీ ఆయన్ను 2026 ఫిబ్రవరి వరకు కూడా ఆయన సస్పెన్షన్ పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పివి సునీల్ కుమార్ కూడా అప్పుడు సిఐడి డీజీగా ఉన్న సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ నేతలను కానీ అక్రమంగా అరెస్ట్ చేయటమే కాకుండా వీళ్ళందరినీ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అప్పట్లో తెలుగుదేశం పార్టీ దీనిపై కేసు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయటమే కాకుండా ఈ హోంశాఖకు అప్పట్లో విజయవాడకు చెందిన ఒక